గత 2 దినాలుగా ఈ యొక్క మీ ప్రాంతంలో అంగన్వాడీ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రార్థనలు కూడికలు జరుగుతూ ఉన్నాయి. మరి నూజివీడు నుంచి మరి జేసీఎల్పీ మీడియా మినిస్ట్రీస్ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి సువార్తను ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ప్రేరేపణ కొద్దీ మరి ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాము కనుక ఈరోజు చివరి రాత్రి కనుక ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రేమపూర్వకంగా ఈ యొక్క శబ్దం ద్వారా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతి ఇంటికి తిరగటానికి మాకు అవకాశం లేదు కనుక ఈ యొక్క శబ్దంత్రం ద్వారా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మేము ప్రార్థన ప్రారంభిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో గడపడానికి నిర్ణయించుకుని మీ యొక్క పనులను త్వరగా ముగించుకుని ఈ ప్రాంగణంలోకి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట బ్రతిమలాడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కూడికను ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ యొక్క కూడికను ముందుకు కొనసాగించడానికి గత 2 దినాలుగా మరి చక్కగా ఆత్మీయ వాతావరణంలో నడిపిస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారిని మరి ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ప్రవచనాత్మకమైన పరిచర్య చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మరి పరిచర్యను ప్రేమించి వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో దైవజనుల రాజు గారిని మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రార్థనతో ఈ యొక్క రాత్రి కూడికను ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు దేవా. ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకు వందనాలు తండ్రి. యెహోవా రాఫా మీకు వందనాలు తండ్రి. యెహోవా నిస్సి మీకు వందనాలు. యెహోవా ఎబెనేజరే, యెహోవా షాలోమ్, యెహోవా షమ్మా మీకు వందనాలు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, ఇదిగో తండ్రి ఆశీర్వాదములకు మమ్మల్ని కూడా భాగస్తులు చేసినటువంటి మా గొప్ప దేవ నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ప్రభా ఈ కూడికను మా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మా ప్రభా మీరే ఇన్వాల్వ్ అయ్యి అయినా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఈరోజు ప్రభా ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పరిశుద్ధాత్మ పరిధిలోనికి ఈ కూడికంతా బలముగా జరుగునట్లుగా సహాయం చేయండి యేసయ్య. ఇప్పుడేనైనా ఆ పరలోకపు వాక్యములను విప్పి దేవా ఆ ద్వారము తెరుస్తూ ఉండగా అయ్యా ఇదిగో తండ్రి ఆ నిచ్చెన ఈ స్థలంలోనికి వేస్తూ ఉండగా దేవా ఈ స్థలం అంతటి చుట్టూ ఇదిగో మా ప్రభా నీ పరిశుద్ధాత్మ ప్రాకారమును మా ప్రభా అగ్నిని నైనా ఇదిగో ప్రభా ఇక్కడ స్వస్థత ప్రభా ఇదిగో తండ్రి అయ్యా పొందుకోవడానికి ప్రభా రక్షణ పొందుకోవడానికి విడుదలను పొందుకోవడానికి నైనా ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి దేవా ఇదిగో తండ్రి ఆ ప్రతి వాతావరణాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ప్రభా అయినా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దూతల పరిచర్యను మా ప్రభా ఈ స్థలంలోనికి ఇప్పుడేనైనా అయ్యా ఇన్వాల్వ్ కాక మా ప్రభా పనిచేయడం ప్రారంభించమని అడుగుతున్న ప్రభా. ఈరోజు మా ప్రభా వర్తమానంలో మీరు మాతో ఉండండి. నీ మా ప్రభా నువ్వేమి చెప్పాలని కొన్ని ప్రభా ఈ ప్రాంతంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చావు దేవా. ఆ మాటలు అయ్యా మేము వినటానికి మాకు సహాయం చేయండి. ఆ స్వరాన్ని గుర్తుపట్టి మా ప్రభా ఆ మాటలు మా ప్రభా అయ్యా ఇవో నీ పిల్లలకు మేము తెలియచేయడానికి మాకు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాడు ప్రభా. దేవా మీ కొందనాలు తండ్రి ప్రభా. ఈరోజు ఆరాధనలో మీరు మాతో ఉండండి అయ్యా. మేము స్తుతి చేస్తుండగా స్తుతిలో ఉన్నటువంటి శక్తిని ప్రభావమును మా ప్రభా మేము ఇదిగో మా జీవితంలో కూడగట్టుకోవడానికి సహాయం చేయండి దేవా. వస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి దేవా. వారు అడుగులు ఈ స్థలంలోకి పెడుతుండగా మా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ఆ కోనేటిలో మా ప్రభా ముందుగా దిగినటువంటి వ్యక్తి ఎలాగైతే స్వస్థపరచబడ్డాడో మా ప్రభా విడుదల ఎలాగో జరిగిందో మా ప్రభా ఇదిగో ఈ స్థలంలో నీ ఉన్నావు కనుక దేవదూతల పరిచర్య ఉన్నది కనుక మా ప్రభా ఇదిగో ఈ రాత్రి మా ప్రభా బలముగానైనా నీ పరిశుద్ధాత్మ ప్రాకారములను మా ప్రభా అగ్నిని ఈ స్థలంలో ఇప్పుడే విడుదల చేయమని అడుగుతున్నాడు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈరోజు జరగలేని ఈ కూడిక అంతటి మీద నీ కనుదృష్టి ప్రభా నువ్వు అయ్యా లక్ష్య పెట్టు స్థలముగా నీవు లక్ష్య పెట్టు ఈ కూడికగా మా ప్రభా
ఈ యొక్క రాత్రి జరుగునుగాక మా ప్రభా. ప్రతి విషయంలో మీ సహాయాన్ని మాకు అందించండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని మాకు కొలత లేకుండా అందించండి దేవా. అయ్యా, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి దేవా. ఈ గ్రామాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే అయ్యా రాబోతున్నారు ఇంకా ప్రభు వారి ప్రేరేపణ కలిగించండి. పరిశుద్ధాత్మను మీరే త్వరపెట్టి వారిని ముందుకు ఈ ప్రాంతంలోకి తీసుకురమ్మని అడుగుతున్నాడు ప్రభు. దేవా నీకు వందనాలు తండ్రి. నువ్వు చెప్పాలనుకున్న మాటలు స్పష్టంగా మా ప్రభా. ఇదిగో పరిగెత్తువాడు రాస్తున్నట్టునైనా ఎలాగైతే మా ప్రభా పరిగెత్తువాడు చదువుటకు వీలగున్నట్లుగా అయ్యా, ఎలాగైతే మా ప్రభా ప్రవచనములు స్థిరపరచబడ్డాయో మా ప్రభా, అలాగే ఈ రాత్రి విడుదలవుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేయును కాక. మంచి నేలను విత్తబడిన వాక్యము వలె అయ్యా వారి హృదయములో సారము వెదజల్లును కాక ప్రభా. స్తుతి చేస్తుండగా మా స్వరములను మాధుర్యము చేయండి. వాయిద్యములు వాయిస్తున్నవని అయ్యా నీ ఆత్మతో అభిషేకించండి. నీ ఆత్మ పరిధిలోనికి తీసుకురండి ప్రభా. అయ్యా మా పితరులను స్తుతించడం మొదలుపెట్టిన వెంటనే ఎలాగైతే దేవదూతలు ఆ పరలోకపు సైన్య సమూహములు పనిచేసాయో ప్రభా, అయ్యా స్టార్టింగ్ నుంచి ప్రారంభ అయ్యా స్తుతి నుంచి మా ప్రభా, అయ్యా ఇదిగో నీ ఆత్మ బలముగా ఈ ప్రాంతంలోనికి దిగునుగాక. బలముగా నీ సన్నిధి మా ప్రభు ఈ ప్రాంతంలో పనిచేయునుగాక. ఇదిగో నీ హస్తము ఈ స్థలము వైపు చాపబడునుగాక మా ప్రభా. పరిశుద్ధపరచండి దేవా. వచ్చిన ప్రతి ఒక్కరిని తృప్తి పొందించండి అయినా, తృప్తిపరచండి జాడి. మీ కొందనాలు ప్రభు ఈ కొడుకు ద్వారానైనా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. మమ్మల్ని అందరినీ ఆత్మ పరిధిలోనికి తీసుకోమని యేసయ్య నామములో అడిగి పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నిన్నటి రాత్రి కాల సమయంలో చెప్పబడినట్లుగా సమయానికి ఈరోజు యొక్క సువార్త ఉజ్జీవ కోటలను స్వస్థత విడుదల మహోత్సవాన్ని ప్రారంభించడానికి ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా త్వరగా మీ పనులు ముగించుకుని మరి ఈ మీటింగ్ యొక్క ప్రాంగణంలోకి రావాల్సిందిగా ప్రభు పేట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక ప్రార్థనతోటి యొక్క కూడికను సభను ప్రారంభించుకుందాం. మన మధ్యనటువంటి దేవుని యొక్క సేవకులు బాలస్వామయ్య గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి గ్రామస్తులందరికీ గత 2 రోజులు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ రాత్రి చివరి రాత్రి ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడాలని ఉద్దేశించి దైవసేవకులను దూర ప్రాంతముల నుండి మీ గ్రామానికి నడిపించినటువంటి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన చేశారు. మరొక ప్రార్థనతో ఈ యొక్క చివరి రాత్రి బహిరంగ సువార్త సభ ప్రారంభిస్తూ ఉన్నాం. దయచేసి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రార్థన ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానంలో ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని దేవుని పరిశుద్ధ నామమున మనమందరము ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గత 2 దినాలుగా తండ్రి ఈ గ్రామంలో ఉన్న ప్రజలు, నీ ప్రజలు ప్రభాని స్తోత్రాలు దయగల దేవా, మరి అనేక తండ్రి వాక్యానుసారంగా ప్రభా వారందరితో మాట్లాడావు, మాతో మాట్లాడావు, స్తోత్రాలు. ఈ రాత్రి కూడా తండ్రి నాయన ప్రారంభ ప్రార్థన దేవా, పాటలు, వాయిద్యములు, ఆరాధన
మీ ఘనమైనటువంటి పరిశుద్ధ నామమును బట్టి మేమందరము నిన్ను కనపరచడానికి చేరి ఉన్నాము. స్తోత్రాలు. దయగలిగిన దేవుడవు అయ్యా, జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవాది దేవా, తదుపరి కూడా తండ్రి నీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి దేవా సమయాలను బట్టి పైన ప్రార్థన పూర్వకంగా మేమందరము నీ పాద సన్నిధిలో దేవా స్టార్ట్ చేస్తూ ఉండగా నీ ఆత్మ ద్వారా నింపండి, నీ కని దృష్టి ఉంచండి దేవా. ప్రతి దురాత్మలను, దెయ్యపు శక్తులను, శాతపడి శక్తులను, దురకమానమైనటువంటి పాపం చేయి ప్రతి అలర్ శక్తులను యేసు నామములో దూరపరచడానికి ప్రార్థన చేస్తాం. యేసు రాజా స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. దేవాది దేవుని ఆత్మ, నీ కని దృష్టి, నీ కాపుదల దేవా ఈ ప్రాంగణం అంతటిని నింపండి. ఈ గ్రామస్తులందరికీ, ప్రతి వారికి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నీ కృప, నీ సహాయము, నీ దయ, ఈ ఆఖరి దినాలలో ఉన్నామని, ముగింపు కాలంలో మేము ఉన్నామని దేవా, నశించినటువంటి ఆత్మతో నీవు మాట్లాడాలని ఉద్దేశించినటువంటి దేవుడవు తండ్రి, నీ స్తోత్రాలు. నీవు రెండవ రాకడ పరిశుద్ధుల కొరకు రాబోతా ఉన్నావు దేవా. అంతటా అందరూ వారి మనసు పొంది నీవు అనుగ్రహించు మహిమను పొందుకునే కృపను అయా నీవు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావు. ఎంతటి ఘోర భాగ్యైనను నైనా వారు మనసు పాపం క్షమాపణ నిమిత్తమై నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుకుంటారని నీ ఇచ్చినటువంటి వాక్య భాగం స్తోత్రాలు. దేవానికి స్తుతులు తెలుస్తున్న సమయంలో ఆత్మతో నింపండి. పాటలు పాడి బిడ్డలను వారు స్వరాలను కొట్టండి. నీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య నామములో. ఇంకా నాయన వాయిద్యం వాయించబడినటువంటి వారిని, నాయన కీబోర్డు వాయించే బిడ్డను దేవాన్ని అభిషేకించండి. నీ నామాన్ని ఘనతెత్తుగా వాడుకునే పాత్రలు మార్చమని, మీ నామాన్ని మహిమపొందుకోమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుందాం. మరి మూడవ ప్రార్థనతోటి మనము ముందుకు కొనసాగుతాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ నామాన్ని పట్టుకుని, మీ రక్తాన్ని పట్టుకుని ఈ గ్రామంలో కడుగు పెట్టేమనైనా ఈ గ్రామానికి యేసు నామంలో శుభం కలుగునుగాక. అయ్యా, ఈ యొక్క ప్రాంతానికి యేసు నామంలో రక్షణ కలుగునుగాక. మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం యేసు నామంలో. ఈ కూడికను ప్రారంభిస్తుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే పాటలు పాడుతున్నారు, ప్రతి ఒక్కరు పాడే పాటల ద్వారా యేసయ్య మీ నామానికి మహిమ కలుగునట్లు సహాయం చేయండి దేవా. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మీ దైవజనులు మా మధ్య నిలబడి ఆత్మతో అభిషేకముతో అయా వారి రాత్రికాల సమయంలో బహు బలముగా ఒక కెరటం వలె మీరు వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారిని అభిషేకించమని మీరు ప్రార్థిస్తూ ఉన్నాం నాయనా. మీ సన్నిధిలోనైనా ఇదిగో ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోనండి నాయనా. మీ సన్నిధిని మేము అనుభవించినట్లు మీరు కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ పరలోకపు తండ్రి దేవా, మీ సన్నిధిలోనైనా ఎవరెవరైతే సిద్ధపడి ఉన్నారో నాయనా, అయా ఈ కూడికకు రాకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆటంకాలన్నిటినీ మీరు దూరపరిచి సమయానికి అందరినీ కూడా మీరు నడిపించి మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ మా ప్రభును ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకించి లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని, అదేవిధంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు యోహానయ్య గారు వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది అనే పాట అందరూ కలిసి పాడుకుందాం. ప్రారంభ పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అవును యేసయ్య.
థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుచుకుందాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ పాడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుదయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుదయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుదయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే నప్పుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అవును ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా. గుర్తించలేక వారిని బాగు చేయి వాడని. వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానములకు మితిలేనిటువంటి దేవుడు, మన విమోచకుడు, సజీవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించువాడు, అరచు పిల్లల కాకులను ఆహారము కలిచ్చే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను. అవును ప్రభా. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను, అరచు పిల్ల కాకులకును ఆహారము కానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము కానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అవును ప్రభా, వాక్యమును యాకోబునకు తెలియజేసిన వాడు ఏ జనములు కూడా అలాగ చేసి ఉండలేదైనా, ఎందుకంటే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు కనుక తన మాటను మాకు తెలియజేసే దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అవునయ్యా.
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు. తగ్గిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తగ్గిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అవును ప్రభా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంత గొప్ప దేవుడు మా జీవితంలో చూపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడు అని నాకు ధైర్యం ఇచ్చావు ప్రభా. నీవే సత్యము అన్న దేవా, నీవే మార్గము అన్న దేవా. అవునయ్యా, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నీవే సత్యం అన్నదేవా, నీవే మార్గం అన్నదేవా, నీవే సత్యం అన్నదేవా, నీవే మార్గం అన్నదేవా, నీవే జీవము అని పలికిన దేవా, నీవే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం,
హల్లెలూయా హల్లెలూయా. 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 చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచినటువంటి సహోదరులందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ నాని గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని కనపరుస్తారు. పాటలు పాడాలని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరూ మరి ఈరోజు ఆఖరి రాత్రి కూడిక జరుగుతూ ఉంది కనుక ఈ సభకు మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. వి వెల్కమ్ యూ ఆల్. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ నాని గారు వచ్చి పాట పాడి ప్రభునామాన్ని కనపరుస్తుంది. అందరూ కూడా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట చదువునయ్యా, ఏది మారినా
హల్లెలూయా. అందరం ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రికాల సమయంలో చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గణపరిచిన సిస్టర్ నాని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి ఈ రాత్రికాల సమయంలో చక్కటి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నటువంటి మరి సహోదరుడు పండుకి, మరి పండు సౌండ్స్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారు కల్వరి స్నేహం మినిస్ట్రీస్ నుంచి మన మధ్యలోకి వచ్చిన్నారు. అదేవిధంగా చక్కటి ఆర్కెస్ట్రా మరి షాలేం మ్యూజిక్ టీం వారు మన మధ్యలో ఉన్నారు. చక్కటి సుమధుర మరి గీతాలకు వారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అందిస్తూ మరి ఇటువంటి షాలేం మ్యూజిక్లో మేము కూడా పాటలు పాడాలని ఆశ కలిగిన వారు మరి తొందరగా మీ పనులను ముగించుకుని దేవుని వద్దకు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఆఖరి రోజు సమయం లేదు కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన మధ్యలో మరి తంబి గారు కూడా చక్కటి ఫ్యాట్ని మరి వారు ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఇంత చక్కటి వాతావరణంలో ఇంకెందుకు ఆలస్యం, మన మధ్యలో ఉన్నారు సువార్త గాయకులు, దేవుని చేత బహుబలంగా వాడబడుచు మరి అనేక ప్రాంతాల్లో మరి వారు యంగ్ అండ్ డైనమిక్గా దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు బాసమయ్య గారు స్టేజ్ మీదకి వచ్చి ఒక సువార్త గీత 2 పాటలు పాడి వారు ప్రభునామాన్ని కనపరుస్తారు. స్తోత్రం, హల్లెలూయా. వారు వస్తూ ఉండగా చప్పలు కొడుతూ మనందరం కూడా ప్రభునామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు కొన్ని పాటల ద్వారా నేను నామాన్ని మహిమపరిచిన కొరకు స్తోత్రాలు తండ్రి. మరి ఒక పాట పాడుతూ నిన్ను కనపరుచుకో కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వవిద్యాధినేత సర్వసలక్షణ సంభూత సర్వసద్గుణ సంభావిత అనంత తేజో విరాజిత మహామహిమాన్విత నిత్య సత్యదానందం సంతోపిత కరుణా ప్రయోనిధి కృపానిధి రేడెందు నిన్ను పోలి దేవుడు ఎందు కానరాటు పరికించే చూడ రేడెందు నిన్ను పోలి దేవుడు ఎందు కానరాటు పరికించే చూడ త్రితలోలా త్రితజన పాల త్రితజన పాల రేడెందు నిన్ను పోలి దేవుడు నీకు కానరాడు పరికించే కూడా
నిఖిలలో నాలు పాలించు విభుడవు నిన్ను కొని ఆడగా నాతరమా నిన్ను కొని ఆడగా నాతరమా లేనెందు నిన్ను పోలి దేవుడు నీకు కామరాను పలికించెను శ్రీతలోల శ్రీతజనపాల శ్రీతలోల శ్రీతజనపాల నేగెందు ముఖ్యంగా ప్రభుత్వ సమయం మట్టిని సేకుని మనిషిని సేసి నీ నోటి మాటతో సృష్టిని చేసి మట్టిని సేకుని మనిషిని చేసి అందమైన నీ రూపముతోడా
పునరుద్ధానుడా నా యేసయ్య అనే పాట పాడుకుందాం. మరణము తెలిసి బ్రతికించితివి నన్ను, మరణము తెలిసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించితనే స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించితనే మరణము తెలిసి బ్రతికించితివి నన్ను, మరణము తెలిసి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించుటని స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించుటని పునరుద్ధానుడా యేసయ్యా. నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృపచేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడనా స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించుటని స్తుతి పాడుచు నిన్నే కనపరుచుచు ఆరాధించుటని పునరుద్ధానుడా
చప్పలు కొడుతూ ప్రభునామం కనపడదాం. చక్కటి పాటలు పాడి ప్రభునామాన్ని జ్ఞాపరిచి అదేవిధంగా మనందరినీ కూడా అలరింపచేసినటువంటి బాలసమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ చిన్నపిల్లలందరూ కూడా కొంచెం నాన్న కింద కూర్చున్నాము వచ్చే వారికి కొంచెం ముందు వచ్చిన ముందు జరిపి కూర్చుంటే వెనకలు వచ్చే వారికి మరి చోటు పిల్లలందరూ కూడా చక్కగా కింద కూర్చుని మరి ప్రభుని కనుక ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ జోష్ణ గారు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. అందరూ కూడా పాటలు పాడుచుండగా చప్పట్లు కొడుతూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీత నాదాలతో మనందరం కూడా ప్రభుని కనపరుస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాని దీపముగా వెలుగుచున్నవాడా
స్తోత్రం. పాటలు పాడుచున్న అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. ఈ రాత్రికాల సమయం